ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినానో టాప్ 5 కాలేజెస్ అని చెన్నై అనుకుంటున్నా. లాస్ట్ లో మొత్తం తెలుగులే. హ్యాపీ డేస్ మూవీ చూసి ఎంత మంది కోసం పోయినరో. దారుపిత క్రైయింగ్ ఆల్సో ఈ దూరంగా. బట్ హౌ యూ టేక్ ద సబ్జెక్ట్. అందరు అనుకుంటారు వీడే నా బెస్ట్ ఫ్రెండ్, ఎవ్రీవన్ ఇస్ పర్మనెంట్ మీద కొడితే రైట్ చెంప చూపి 4-7 సార్లు షోరూమ్ కి పోయినా. బట్ అమెజాన్ 21 lakhs ఇట్ ఆల్వేస్ స్టేస్ ఆన్ ద లైన్. ఒక ఇయర్ ఉంది. టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ బెన్ సో మెనీ డేస్ సిన్స్ ఐవ్ డన్ అ వీడియో. ఎందుకంటే నా కాలేజ్ పనులలో కొంచెం బిజీ ఉండే అండ్ ఆల్సో నా హెల్త్ కూడా కొంచెం బాగాలేకుండే ఫ్రమ్ లాస్ట్ 2 weeks. బట్ రైట్ నౌ ఐఎమ్ ఫైన్, ఐవ్ రికవర్డ్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్ యాజ్ వెల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అట్ సత్యభామ, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ చెన్నై. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినానో అవన్నీ ఇట్లా చెప్పుకుందాము డూయింగ్ దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై సత్యభామ అని అందరు అడగొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళాలని ఉండే అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర, తెలంగాణ ఫ్యూ పీపుల్ కమ్ టు చెన్నై ఫర్ ఎడ్యుకేషన్. సో ఇంకా అట్లనే ఇంట్లో వాళ్ళు కూడా సరే నువ్వు చెన్నై వెళ్తా అంటే వెళ్ళు అని అన్నారు. టాప్ 5 కాలేజెస్ అని చెన్నై అనుకుంటున్నా. ఫస్ట్ ఐఐటి మద్రాస్ వచ్చింది, దాని గురించి మర్చిపోవాలా. అన్నా యూనివర్సిటీ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలా, అది అవ్వదు. విఐటి చెన్నై ఉంది, రాసిన, ర్యాంక్ రాలేదు. ఎస్ఆర్ఎం ఉంది, మామదంతా అన్నాడు. సో ఇంకా లాస్ట్కి అంటే వేరే కాలేజెస్ ఉన్నాయి, బట్ సత్యభామ అనేది నాకు ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఫుడ్ బాగుంటుంది అనే వినేసరికి కొంచెం మోసపోయి సత్యభామ యూనివర్సిటీకి రావాల్సి వచ్చింది. సో ఫస్ట్ కాలేజ్ క్లాస్లో ఎంటర్ కాగానే పోయి లాస్ట్ బెంచ్లో కూర్చున్నా. ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తే మొత్తం తమిళ్ కదా, మొత్తం ముందు అందరు తమిళియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. నేను పోయి లాస్ట్ బెంచ్లో కూర్చుంటే ఆ లాస్ట్ రో మొత్తం తెలుగు. అంటే మొత్తం అంటే ఎంతమందో లేరు, 3 ఉన్నారు అంతే. ఒకడు ఫస్ట్ ఇయర్లోనే పోయిండు. అంటే వాడు ఎందుకు పోయిండో కూడా నాకు తెలియదు. వాడు సడన్గా వెళ్ళిపోయిండు అంతే. నెక్స్ట్ డే నుంచి రావడం లేదు. వాడికి ఫోన్ నెంబర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు, ఏం లేదు. అవుట్ ఆఫ్ 60 people ఓన్లీ 3 తెలుగు పీపుల్ ఉంటుండే మేము. వాళ్ళందరినీ ఖరాబ్ చేసిన సినిమా అయితే హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ మూవీ చూసి ఎంత మంది కోసం పోయినరో అందులో నేను ఒకడిని. అసలు ఆ సినిమా చూసి లైఫ్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామంటే అందులో ఏది ఉండదు అసలు మన కాలేజ్లో. నేను హాస్టల్లో పోగానే ఎవరన్నా ర్యాగింగ్ ఉండొద్దు దేవుడా అనుకుంటాడు, కానీ నేను ఉంటుందిలే చూసుకుందాంలే అని అనుకున్నా. చాలా డిసప్పాయింట్ అయినా. అసలు ర్యాగింగే లేకుండే. అసలు సీనియర్స్ ఒక అన్న అయితే ఒకసారి వచ్చిండు, డోర్ ఓపెన్ చేసి అరే ర్యాగ్ చేస్తారేమో అని అనుకుంటే ఆయన వచ్చి భుజం మీద ఇట్లా చేసి యాపే ర్యాగింగ్ సబ్ కుచ్ नहीं चलता है, दारू पीता है, नहीं भैया ठीक है, अगर कुछ तेरे को चाहिए तो 2nd floor पे आ जाना. తర్వాత నేను షాక్, అరే అమ్మ ఇద్దరా బాబు సీనియర్స్ ఇట్లున్నారు అని అనుకున్నా. నేను ఏమనుకుంటున్నా అంటే హాస్టల్ లైఫ్ ఇంకొంచెం బాగుంటుండే వెన్ దేవర్ నో ఫోన్స్ లేకపోతే హాస్టల్ లైఫ్ ఇంకా బాగుంటుండే అని అనిపిస్తుండే. అంటే అప్పుడు ఆ టైంలో తిట్టుకునే వాళ్ళం, మా ఫోన్ లేకుండా ఏం హాస్టల్ రా బాబు, ఏం కాలేజ్ రా ఇది అని. బట్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు ఫోన్స్ లేకపోతే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద గైస్ డిప్రెస్డ్ అయ్యి, అంటే హోమ్ సిక్, హాస్టల్కి కొత్త, ఆ ఏజ్లో ఎవరితోనన్నా ఇట్లా ఇంటరాక్షన్ చేద్దామన్నా చాలా తక్కువ ఉంటారు మంది అట్లా. సో వాళ్ళందరూ కంప్లీట్లీ ఫోన్స్. అసలు లైక్ ఎట్లా అంటే మొత్తం ఫోన్ లోకంలోనే ఉండిపోయేవాళ్ళు. అసలు ఎక్కువ మాట్లాడేటోళ్ళు కాదు. అంటే అంత పెద్ద ఇట్లా ఒక పెద్ద గ్యాంగ్ లాగా అంటే ఏం లేదు. వి వర్ జస్ట్ 5 or 6 people ఇన్ ద హాస్టల్ అంతే. అండ్ తెలుగు సీనియర్స్ అన్న వాళ్ళు ఉండే, వాళ్ళతో కూడా మస్తు ఎంజాయ్ చేసినాం అసలు. ఇంకా హాస్టల్లో మాకు హాస్టల్లో ఎట్లా అంటే క్లోజ్డ్ గేట్స్, క్లోజ్డ్ బ్లాక్ కూడా, మళ్ళీ రూమ్లోనే ఉండాలి. అదొక టార్చర్లా ఉంటుండే. సో రూమ్ లోపలనే 3, 4, 5 ఏం చేసేటోళ్ళం, అదే ఫోన్లు పట్టుకొని ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా టైంపాస్ చేసేటోళ్ళం. ఎస్, ఐ వెంట్ త్రూ హోమ్ సిక్నెస్. నేను 2 months నాకు బాగాలేకుండే. హోమ్ సిక్ అయినా అంటే అంత ఫ్రెండ్స్ కూడా ఎవరు ఎక్కువ లేకపోతుండే క్లాస్లో. ప్లస్ రూమ్మేట్స్ కూడా కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటి, విచ్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్. సో నాకు ఇట్లా కొత్త పీపుల్, కొత్త రూల్స్ అన్నీ అనేసరికి ఒక 2 months అసలు మస్తు బాధపడ్డా. ఎవర్ డేస్ ఐ వాజ్ లైక్ లిటరలీ క్రైయింగ్ ఆల్సో. దూరంగా ఉండేసరికి అంతా ఏం చేస్తున్నా, ఆ ఫుడ్ బాగుంటుండే, బట్ స్టిల్ అదే తిని అసలు సప్ప ఉంటుంది ఆ ఫుడ్. అసలు చాలా విసుకొచ్చేది. బట్ హౌఎవర్
ఒక 2 months తర్వాత నేనే అనుకున్నా, అరే ఇట్లా ఎన్ని రోజులని ఉంటాం రా, ఇట్లా ఉండొద్దు, నువ్వు అసలు వీడికి వచ్చింది ఏంది, నువ్వు చూస్ చేసుకున్న పాత్, ఏం ఇంట్లో ఫోర్స్ చేసింది కూడా కాదు, నేనే అనుకున్నా, నువ్వే వచ్చినావు, ఎందుకు ఇంకా ఇట్లా ఫీల్ అవుతున్నావు, నువ్వు ఇట్లా కాదు అని చెప్పేసి అప్పటిదప్పుడు నాకు నేను కొంచెం ధైర్యం చెప్పుకొని మోటివేషన్ ఇచ్చుకొని దెన్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై కరికులం. అంటే ఎగ్జామ్స్ మిడ్స్ అసలు మంచిగా రాయలే, బట్ సెమిస్టర్కి వచ్చేసరికి ఇట్లా కాదని చెప్పేసి సెమిస్టర్కి చదవడం స్టార్ట్ చేసిన. అంటే మిడ్స్ కూడా చదువుతుండే, ఇష్టంతో చదవకపోతుండే. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు కొంచెం మార్క్స్ మంచిగా వస్తున్నాయి, కొంచెం సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చదువుతున్నా, బట్ అప్పట్లో అట్లా లేకపోతుండే. ఇంకా ఆ తర్వాత ఫార్ములా స్టూడెంట్ టీమ్ జాయిన్ అయినా, ఆ తర్వాత సీనియర్స్ తో ఇంటరాక్ట్ అయినా, ఫ్యాకల్టీతో మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఇదంతా ఫస్ట్ ఇయర్ లో. ఇదంతా జరిగే లోపు ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమాలు చూస్తాం కదా, ఫస్ట్ ఇయర్ హాస్టల్ అయిపోగానే బయట ఫ్లాట్స్ తీసుకోవాలా, పీజీ తీసుకోవాలా ఇది అని చెప్పేసి. పీజీ అంటే నాకు అసలు ఐ వాజ్ నెవర్, నాకు ఆ ఫుడ్ అసలు నచ్చేది కాదు. సో నేను ఒక ఫ్లాటే తీసుకున్నాం. ఐ వాజ్ వెరీ గ్రేట్ అట్ కుకింగ్. సో మేము 5 members కలిసి రూమ్ తీసుకున్నాం. ఆడ కూడా మళ్ళీ ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నాం, అరే బయటికి పోయినాక ఫుల్ తిరుగుతాం, అది చేస్తాం ఇది చేస్తాం, కానీ బండి లేకపోతుండే, ఏడికి పోవాల్సిన ఆటో బస్సు, అది వాటి మీద వెళ్ళడానికి బద్ధకం. చెన్నైలో నావ్లూర్, వివిరామాల్, తర్వాత మెరీనా మాల్, ఇవి తప్ప ఇంకేడికి పోయేటోళ్ళం కాదు మేము. అది కూడా మంత్లీ 2 సార్లు 3 సార్లు అంతే, అంతకు మించి పోయేటోళ్ళం కాదు. దానికన్నా ఇంకా మేము అట్లీస్ట్ హాస్టల్లో ఉన్నప్పుడన్నా మేము కరెక్ట్గా 3 days కంపల్సరీ పోయేటోళ్ళం. బట్ ఎప్పుడైతే మేము బయట రూమ్కి వచ్చినామో అసలు అది కూడా పోయేది ఎప్పుడో 1 or 2 అంతే. కమింగ్ టు మై కోర్ సబ్జెక్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. అది ఎందుకు తీసుకున్నా అంటే, మెకానికల్ ఇంజనీరింగ్ నాకు చిన్నప్పటి నుంచి తాతయ్య వాళ్ళ సైడ్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళు ఊరికేతోని సైట్కి వెళ్ళడం కానీ, అప్పుడు తాతయ్య నాకు మెయిన్ మెకానికల్ ఇంజనీరింగ్ పిచ్చెక్కేటట్టు చేసింది మా తాతయ్యనే. ఆయన ఎప్పుడు కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ఇట్లా కనిపించింది, ఏదైనా కాన్సెప్ట్ ఇట్లా కనిపించింది అంటే వెంటనే నన్ను అడిగి అసలు అది ఏంది, ఎందుకు వచ్చింది, అది ఇది అని చెప్పి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటోడు. మా బాబాయ్ కూడా రోబోట్స్ కానీ, చిన్న మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ కానీ పేపర్ ఓపెన్ చేసి డూ యూ నో అబౌట్ దిస్ అని చెప్పేసి ఇవన్నీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేటోడు. సో అట్లా నాకు మెకానికల్ ఇంజనీరింగే తీసుకోవాలి అని చెప్పి బాగా ఇంట్రెస్ట్ ఉండే. మెకానికల్ ఇంజనీరింగ్ టఫ్ అంటారు, కొందరు సింపుల్ అంటారు. నాకేమనిపిస్తుంది అంటే, ఇట్స్ అబౌట్ హౌ యూ టేక్ ద సబ్జెక్ట్. నువ్వు ఇంట్రెస్ట్ తో చదివినావు అంటే ఇట్స్ అన్ ఈజీ సబ్జెక్ట్. లేదు నీకు ఇంట్రెస్ట్ లేకుండా తీసుకున్నావు అంటే నువ్వు అసలు ఏం చదువుతున్నావు నీకు అర్థం కాదు, ఆబ్వియస్లీ నీకు అర్థం కాదు. సో నాకు ఇంట్రెస్ట్ మీద తీసుకున్నా కాబట్టి ఫర్ మీ ఇట్స్ నాట్ దాట్ హార్డ్. అంటే కొంచెం కష్టమే. థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, M1 M2 అసలు ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయితే అని అస్సలు అనుకోలేదు, కానీ అయినా. ఆ తర్వాత ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, మెషిన్ డ్రాయింగ్, మెటీరియల్స్ అండ్ మెటలర్జీ, తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్, తర్వాత ఆటోమేషన్ ల్యాబ్, ఇవన్నీ కొంచెం కష్టమే, బట్ స్టిల్ ఇట్స్ నాట్ దాట్ హార్డ్ ఐ వుడ్ సే. అండ్ ఇంకోటి ఏంటంటే, కాలేజెస్లలో ఫ్యాకల్టీ చెప్తే నీకు ఏదో అర్థం అయిపోతుంది, ఫ్యాకల్టీ నీకు కాన్సెప్ట్ అర్థం చేస్తారు అంటూ ఏం లేదు. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో చెప్పుకొని వెళ్ళిపోతారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు, నువ్వు ఎట్లా చదువుకుంటావు అనేదే మెయిన్ పార్ట్ అక్కడ. తర్వాత ఎగ్జామ్స్ అంటే మిడ్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు, అది నువ్వు చదువుతూ రాస్తూ పాస్ అయిపోతావు. పాస్ అవ్వడం ఇస్ వెరీ ఈజీ, కానీ ఆ 8.5లు 8లు 9లు తెచ్చుకోవడమే కొంచెం కష్టపడాలి అవన్నీ కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకొని రాయాలంటే. తర్వాత నేను మెకానికల్ ఇంజనీరింగ్లో స్కిల్స్ పెంచుకోవడం నేను సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన. అసలు నాకు ఇంకా బాగా గుర్తు, లింక్డ్ఇన్ చేసేటప్పుడు నాకు ఫస్ట్లో అరే ఎందుకు రా ఇదంతా సోది అవసరమా అని అనిపించేది. బట్ ఈవెన్చువల్లీ నాకు లింక్డ్ఇన్ వల్ల ఐవ్ కనెక్టెడ్ విత్ మెనీ గుడ్ పీపుల్. నేను జర్మనీ ఉన్న వాళ్ళతో కూడా I had some conversations. తర్వాత I had some conversations with some HRs. కొందరు ఫ్యాకల్టీ వాళ్ళతో కూడా I had some conversations which were very useful. అంటే లింక్డ్ఇన్ అంటారు కదా, మీకు జస్ట్ సర్టిఫికేట్స్ పోస్ట్ చేస్తే జాబ్ వస్తారు అది అని కదా. ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇట్స్ జస్ట్ అ సోషల్ ప్లాట్ఫామ్ టు కనెక్ట్ ఎవ్రీ వన్, అంతే. ఫర్ హాఫ్ ఆఫ్ ద స్టఫ్ అయితే కొందరు చేసే వాటికి నాది చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఐ ట్రై టు డూ సంథింగ్ విచ్ ఇస్ గ్రేట్, అండ్ అప్పుడే అది పోస్ట్ చేస్తాను. అన్లెస్ అంటిల్ ఐ వోంట్ డూ ఇట్. అండ్ థర్డ్ ఇయర్ అట్లా గడిచిపోయినాయి అసలు. అండ్ ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా, అందరు అనుకుంటారు వీడే నా బెస్ట్ ఫ్రెండ్, వీడే నా ఫర్ ఎవర్ అదా అని అనుకుంటాడు. అని ఒక ఫ్రెండ్ ఉండేటోడు, వాడు నేను హాస్టల్లో ఫస్ట్ 6 months హాస్టల్లో వచ్చి ఒక 3-4 months అయిపోయింది. వాడిని వెనకాల వాడేటోడు, అరే మచ్చా యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ రా, దట్ రా, దిస్ రా, దడేల్ రా. థర్డ్ ఇయర్లో మేము ముగ్గురం సపరేట్ అయిపోయినాం, వాళ్ళిద్దరు వాళ్ళ తమిళ ఫ్రెండ్స్తో సపరేట్ అయిపోయిండు. వాడు ఇప్పుడు కాల్ లేదు, ఏం లేదు, అసలు కంప్లీట్ ఆ స్ట్రేంజర్ అయిపోయింది వాడు నాకు ఇప్పుడు. బట్ కలిస్తే మేము వైబ్ అవుతాం, ద సేమ్ వైబ్ వీ హ్యాడ్ దెన్ ఇప్పుడు కూడా ఉంటుంది. బట్ స్టిల్ ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇయర్లో ఎంత క్లోజ్గా ఉంటామో అదే క్లోజ్నెస్ కానీ అదే టైం స్పెండ్ చేయడం కానీ తర్వాత ఉండదు. నాట్ ఎవ్రీ వన్ ఇస్ పర్మనెంట్. ఈ రుబాబ్ చూపియొద్దు ఏడా కానీ. నేను అది నేర్చుకున్నా. నువ్వు మంచిగా ఉంటే జనాలు నీతో మంచిగా ఉంటారు. అంటే కంపల్సరీ అని కాదు,
బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వర్క్స్. నువ్వు ఎంత మంచిగా ఉంటావో అంతే మంచిగా జనాలు ఉంటారు. బట్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ కూడా కొందరు ఉంటారు కొడుకులు, అట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలి. నువ్వు ఎవరిని గెలకొద్దు, ఎవడు నిన్ను గెలకడు. సింపుల్. వాడెవడో వచ్చి నేను లెఫ్ట్ చంప మీద కొడితే రైట్ చంప చూపి అని నేను అనట్లేదు. లెఫ్ట్ చంప మీద కొడితే వానికి రిటర్న్ 2-3 దెబ్బలు వేయాలి, కంపల్సరీ వేయాలి. వాడు వచ్చి నిన్ను అవుట్ ఆఫ్ నో వేర్ వాడు నేను తిడుతున్నట్టే నువ్వు ఒక 4-5 మాటలు తిట్టాలి. అంటే కొంచెం సేఫ్గా ఉండాలా. లోకల్ నా కొడుకులు ఉంటారు, కత్తులు గిత్తులు పట్టుకొని వచ్చి వేసేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అన్నెసెసరీ డ్రామా కానీ అన్నెసెసరీ ఫైట్స్ ఇగ్నోర్ చేస్తే బెటర్. అండ్ ఫైట్స్ అంటే ఫస్ట్ ఇయర్లో ఒక డ్రామా ఫైట్ అయింది. యా, కమింగ్ టు మై బైక్. నేను మా మామ నాకు 7th క్లాస్లో చెప్పిండు. నాకు హ్యాపీ డే సినిమా చూసిన తర్వాత నేను మామకి ఇట్లా అడిగిన, మామ నాకు కూడా ఇట్లా చందుకి పల్సర్ బండి వాళ్ళ డాడీ కొనిచ్చినట్టు నాకు బండి కొనిస్తారా మామయ్య అంటే, అరే నేనే 4th ఇయర్లో కార్ వేసుకొని పోయినారా, నీకు బండి అంటే కొనిచ్చేస్తాం రా ఫస్ట్ ఇయర్లో, ఏముంది అందులో కొనిచ్చేస్తామని అన్నాడు. నేను 6th 7th క్లాస్లో ఉన్నది కథం అట్లా ఇట్లా చేసి దాన్ని 2 సంవత్సరాలు చేసారు. ఫస్ట్ సెమిస్టర్ పోయింది, సెకండ్ సెమిస్టర్ పోయింది, థర్డ్ సెమిస్టర్ పోయింది, ఫోర్త్ సెమిస్టర్ పోయింది, ఆఖరికి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కొనిచ్చారు నాకు. ఎట్లా అంటే ఒక 4-5 సార్లు షోరూమ్ కి పోయినా, బండిని తాకినా, బండి ఎక్కినా, ఇంకా రేపైతే కొనేస్తాము అన్నంత కాన్ఫిడెన్స్ ఇచ్చేసిరు. రేపైతే బండి నా ఇంట్లో ఉంటుందా అని అనుకునేటోని. దేవర్ డేస్ నా మార్క్స్ తోని కంపారిజన్ చేసిరు బైక్ గురించి, అవన్నీ చేసేసరికి. బట్ హౌ ఎవర్ 5th సెమిస్టర్లో అయితే బండి వచ్చింది బికాస్ డూయింగ్ గ్రేట్ విత్ మై అకాడమిక్స్. కాలేజ్లో కూడా కొంచెం మంచి పేరు ఉంటుండే, ఈవెంట్స్ చేస్తుండే. ఇయో చూడండి ఇన్ని సర్టిఫికెట్లు చేసినా, చదువుతున్నా, ఐఎమ్ సీరియస్, నాకు బండి కొనియండి అంటే ఇంకా బండి కొన్న తర్వాత వేసుకొని మస్తు తిరిగినా, అంత సోక్ అయిపోయింది. 10 months అవుతుంది బండి కొని. బండి అనేది ఇస్ నాట్ మ్యాండేటరీ అనిపించింది తర్వాత కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు 3rd year 4th yearకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి జాబ్లు వచ్చి వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటుంటే ఇప్పుడు అనిపిస్తుంది, అరే నేను అసలు ఇంట్లో వాళ్ళని అంత కష్టపెట్టాల్సింది కాదు, నా పైసలతో కొనుక్కుంటే బాగుంటుండే. బట్ ఇట్స్ ఓకే, అట్లా ఆలోచించుకుంటూ పోయినా కష్టం, అది వదిలేసుకోవాలి. ఇంకా బండి కొనిచ్చిండ్రు, ఇంట్లో సంతోషంగానే కొనిచ్చిండ్రు. ఆల్ యూ కెన్ డూ ఇస్ యూ విల్ బీ డూయింగ్ గ్రేట్ ఇన్ యువర్ కెరియర్ అండ్ దట్స్ ద మోస్ట్ హ్యాపీనెస్ దట్ యువర్ పేరెంట్స్ కుడ్ గెట్. నువ్వు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఎట్లా ఇస్తావు అంటే, నిన్ను నువ్వు ప్రాపర్ లైన్గా ఉంచుకున్నావు అంటే వాళ్ళకి అదే 1000 కోట్లు. ఐ బిలీవ్ ఇన్ దట్. ఫ్యూచర్కి వచ్చేసరికి ఒక్కొక్కరికి, ఇప్పుడు నేను 4th yearలో ఉన్నా, నేను నా ప్లాన్స్ మొత్తం హైయర్ స్టడీస్. బట్ నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ద గైస్ ఆర్ ఇన్ గుడ్ ప్యాకేజెస్, ప్లేస్మెంట్స్ అవుతున్నాయి, వాళ్ళకి మంచిగా ప్లేస్డ్ అయినరు. 4-1 ఇంకా ఇంటర్న్షిప్ అవుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వాడు నా ముందు కూర్చునేటోడు. వాడి దాంట్లో నేను చూసేటోడిని, నా దాంట్లో వాడు చూసేటోడు. బట్ వాడు బట్టి కొట్టుకొని వచ్చేటోడు. వాడికి చిన్న కాన్సెప్ట్స్ అర్థమయ్యేటివి కాదు. వాడు ఆ చిన్న కాన్సెప్ట్స్ కూడా నన్ను అడిగేటోడు. అట్లాంటోడికి హీఈస్ నౌ ప్లేస్డ్ ఇన్ అహ్మదాబాద్, అమెజాన్, 21 lakhs. కోర్ ఫీల్డ్ మళ్ళా 21 lakhs ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. ఇప్పుడు వాడికి ఎంత స్టైపెండ్? 75K per month. 6 monthsకి స్టైపెండ్ per month 75K. You will see people who are struggling for 30, 35, 40,000 jobs out there. CSE guys, ECE guys, most of the guys. But whereas mechanical engineering, ante andarki raledu, only 2 people got from our class. You see, mechanical engineering is not going down. It always stays on the line. And these days, industries have grown up. Opportunities have grown. So mechanical engineering's need undi market lo. This is never gonna die. Only problem ఏంటంటే the curriculum has to be developed. ఎందుకంటే పాత కరిక్యులం ఉంది, ద ఫార్ములాస్, ఆ కాన్సెప్ట్స్ అవన్నీ ఇప్పుడు అంత ఆటోమేషన్ అయిపోయేసరికి అంత యూస్ఫుల్ కాదు. ఇట్స్ బెటర్ దే టీచర్స్ upcoming developments and technology. So that will be a great opportunities for the upcoming students who are watching this, so that I could